బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది విషయాన్ని ఏం చేయాలన్న దానిపై రేవంత్ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆదివారం వారందరినీ పిలిపించుకొని మాట్లాడారు. రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా చేయాలని రేవంత్ వారికి సూచించారు. అయితే అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని చెప్పారు. కానీ ఎమ్మెల్యేలకు నమ్మకం కలగటం లేదు. కడియం శ్రీహరి ఈ సమావేశానికి రాలేదు. వచ్చిన వారిలో కొంతమంది తాము బీఆర్ఎస్ లో ఉన్నామంటున్నారు. స్పీకర్ కు కూడా అదే సమాధానమిచ్చారు. మిగిలిన వారు ఇంకా సమాధానాలు ఇవ్వలేదు. రేవంత్ ఏం చెబితే అది ఇద్దామని చూస్తున్నారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బలోపేతమయ్యామని అనుకుంది. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటును ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఈ విషయంపై స్పీకర్ కు పిటిషన్ దాఖలు చేసింది. కానీ 18 నెలలుగా నిర్ణయం లేకుండా ఉండటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అక్టోబర్ 31, 2025లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్ అంటూ సుప్రీంకోర్టు స్పీకర్ ఆలస్యాన్ని తప్పుపట్టింది. ఈ ఆదేశాల అనంతరం ఆగస్టు 23, 24 తేదీల్లో స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారి వివరణ కోరారు. సెప్టెంబర్ 7 నాటికి ఎమ్మెల్యేలు తమ సమాధానాలు సమర్పించినట్లు తెలుస్తోంది. స్పీకర్ చట్ట నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ 10 మంది అనర్హతకు గురైతే ఉప ఎన్నికలు తప్పవు. ఇది పార్టీకి పెద్ద సవాలుగా మారుతుంది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ లేదా బీజేపీ ఈ సీట్లను గెలుచుకుంటే కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే స్పీకర్ కాంగ్రెస్ నుంచి కావటంతో అనర్హత పిటిషన్లను తిరస్కరించే అవకాశం ఉంది. వారితో పార్టీ మారినట్లుగా కాకుండా తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామన్న సంకేతాలు పంపే అవకాశం ఉంది. అనర్హత వస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించాలి. రేవంత్ బైపోల్స్ రానే రావని చెబుతున్నారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికే వెనక ముందాడుతున్నారు. రేవంత్ ఈ ఎమ్మెల్యేలను రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారు పార్టీ బలానికి కీలకం. అయితే సుప్రీంకోర్టు ఒత్తిడి వల్ల బలి అనివార్యమైతే రేవంత్ వారితో రాజీనామాలు తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే చాలా సమస్యలు వస్తాయి. మొత్తంగా ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల సమస్యను మరోసారి బయటపెట్టింది. స్పీకర్ నిర్ణయం ప్రభుత్వ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. బీఆర్ఎస్ ఇది తమకు నైతిక విజయం అంటుంది. కాంగ్రెస్ మాత్రం చట్టపరంగా పోరాడతామంటోంది. అక్టోబర్ 31లోగా నిర్ణయం రావాల్సి ఉంది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలపై ఓ స్పష్టత వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.